ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహినిలో యువవాహిని అధ్యక్ష కార్యదర్శులు నాగమణి దివిజేంద్ర ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు మరియు యువవాహిని సభ్యులు పాల్గొన్నారు. జనవరి 2 శుక్రవారం సాయంత్రం అయోధ్యనగర్ సాయి భజన మండలి ప్రెసిడెంట్ పుప్పాల మణికుమారి నిర్వహణలో భక్తి సంగీత గానం మరియు కోలాటం ఘనంగా నిర్వహించారు. శ్రీ సూర్య నికేతన్ నాట్యాచారిణి ఎం మహాలక్ష్మి నిర్వహణలో భాగంగా నృత్యం నిర్వహించబడింది. సత్కళ వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ 56వ వార్షికోత్సవం సందర్భంగా ఎంతగానో మాకు సహకరిస్తున్న సంగీత ప్రతినిధులకి, నృత్యం కళాకారులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని కార్యవర్గ సభ్యులు, భక్తులు హాజరయ్యారు. కాకినాడలో మరి యువవాహిని సత్కళ వాహిని అనుబంధం ఆధ్వర్యంలో న్యూ ఇయర్ శుభాకాంక్షలతో జరిగిన ఒక గొప్ప కార్యక్రమం మధురానుభూతిగా జరిగింది. ఇందులో సంగీత మేళకత్త రాగాలతో ఒక మేళవింపుతో సాంస్కృతిక కార్యక్రమం 10 నిమిషాల పాటు నిర్వహించి హర్షధ్వానాలను అందుకోవడం జరిగింది. మరి ఈరోజు జనవరి 2వ తారీఖు కార్యక్రమాల్లో అయోధ్యనగర్ సాయి భజన మండలి వాళ్ళు పివి మణి గారి నిర్వహణలోనూ, శేష్ కుమార్ గారి నిర్వహణలోనూ భజన కోలాట కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ 2వ కార్యక్రమంగా శ్రీ సూర్యానిత్య నికేతన్ శ్రీమతి ఎం మహాలక్ష్మి గారి నిర్వహణలో నాట్య కార్యక్రమం మరొక 40 మంది కళాకారుల చేత అత్యంత అద్భుతంగా ప్రదర్శింపబడుతుంది. అలాగే రేపటి కార్యక్రమంలో 3వ తారీఖున ప్రముఖ వేణుగాన విద్వాంసులు శ్రీ బివి శర్మ గారు ఫ్లూట్ వారి యొక్క నిర్వహణలో, బివి శర్మ అండ్ క్లాసికల్ మ్యూజిక్ వారి నిర్వహణలో సంగీత కార్యక్రమం చేయడం జరుగుతుంది. తదనంతరం నాట్యాచార్యులు శ్రీ ఆనంద్ ప్రసాద్ గారి నిర్వహణలో నటరాజ కళామందిర్ విద్యార్థుల చేత చక్కటి నాట్య కార్యక్రమం జరుగుతాయి. ఈ 14 జరిగే ఈ కార్యక్రమాలకి అందరినీ ఆహ్వానిస్తూ 6వ తారీఖు మంగళవారం నాడు సత్కళ వాహిని 56వ వార్షికోత్సవాలు వేడుకలు జరుగుతాయని పట్టణ ప్రజలకి, భక్తులకి తెలియజేస్తూ అందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.